హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే నైట్ అండి. ఫ్రైడే నైట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. క్రిష్ట కొంచెం నడుము నొప్పి అంటుందని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికైతే తీసుకెళ్ళామండి. నార్మల్గానే ఉందండి. తను చెప్పేది మేము ఇంకా విని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు చూసి బాగానే ఉందని చెప్పారు. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఇంకా డాక్టర్ గారు రావట్లేదని చెప్పేసి ఒక 10 నిమిషాలు అలాగా నరసింహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. క్రిష్ట చూడండి క్లైమేట్ చల్లగా ఉండేసరికి చక్కగా వాళ్ళ డాడీ ఒళ్ళో తలపెట్టి పడుకుంది. ఇంకెంతసేపటికి డాక్టర్ గారు రావట్లేదని చెప్పేసి ఇంకా తనకు బోర్ కొట్టి దిగిందండి. గుడికైతే వెళ్ళాము. నేను వీడియో చేస్తున్నానని చూడండి, తనైతే వాటర్ తాగకుండా ఏడుస్తుంది. ఆపేశాను అంటే అప్పుడు వాటర్ తాగింది. ఇంకా బాటిల్ అయితే మేము కూడా వాటర్ తాగేసి బండిలో పెట్టేసి ఇంకా గుళ్ళోకి అయితే బయలుదేరామండి. క్రిష్ట వాళ్ళ డాడీ అయితే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నారండి. నేను బయట మొత్తం కొంచెం అలాగా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. చక్కగా గోమాతలు పగలంతా తిరిగి వచ్చి గుడి ముందు అయితే సేద తీరుతాయండి. నాకైతే గోమాతల్ని అంటుకోవడం అంటే అట్లా తాకటం అంటే చాలా ఇష్టం అండి. పడుకున్న గోమాతల్ని తాకి చక్కగా వీడియో షూట్ చేసుకొని ఇంకా గుళ్ళోకి అయితే బయలుదేరాము. ధ్వజస్తంభం ముందు కొంతమంది అయితే బార్కి పడుకొని అయితే నమస్కారం చేసుకుంటుంటే క్రిష్ట కూడా అలా చేయాలనిద్ది. నరసింహస్వామి గుడికి ఆపోజిట్గా కొంచెం అయితే శివాలయం గుడి ఉందండి. ఎక్కువగా హాస్పిటల్ వెళ్ళినప్పుడు మేము నరసింహస్వామి గుడికి అయితే వెళ్లకుండా ఉండము. ఏదైనా అంటూ సూతకం అలా ఉంటే తప్ప మేము ఇంక వెనక్కొచ్చేది. నార్మల్గా అయితే ఎక్కువగా గుడికి వెళ్ళే వస్తామండి. డాక్టర్ గారు రాలేదు కొంచెం టైం పట్టిద్దంటే మాత్రం ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. ఇంకా మా వారైతే నాకు బొట్టు పెట్టేశారు. క్రిష్టాకు కూడా బొట్టు పెట్టారు. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలండి. హాస్పిటల్ నుంచి గుడికి బయలుదేరేటప్పుడు ఎవ్వరు లేరండి. చాలా బోర్ కొడుతుందని చెప్పేసి మేము ఇంక గుడికి వెళ్ళాము. ఇంటి దగ్గర అనుకోని గుడికి వెళ్ళాములేండి. ఇంక గుడి నుంచి అలాగా హాస్పిటల్కి వెళ్ళేసరికి అసలు హాస్పిటల్ నిండా పేషెంట్లు, డాక్టర్ గారు వచ్చారు చూస్తున్నారు కూడా. క్రిష్టాకు కూడా అలాగే ఇంక చూయించుకొని మేము ఏం లేదండి అంతా బాగానే ఉంది, కానీ మేము భయపడుతున్నామని ఇంక ఎక్స్రే తీపిద్దామని చెప్పేసి ఎక్స్రే తీయించాము. అలాగే బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది కదా, ఎంత పర్సంటేజీ తక్కువగా ఉందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ కూడా చేయిద్దాం అన్నారు. ఊహ తెలియక ముందు ఇంజెక్షన్ చేయించుకుందండి. ఊహ తెలిసినాక అసలు ఎప్పుడు ఇంజెక్షన్ చేయించుకోలేదు. ఇంకా దానివల్ల దడుచుకొని అయితే క్రిష్టాకి జ్వరం వచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత. అసలు ఈ ఫ్రైడే రోజు నైట్ మేము చక్కగా దర్శనం చేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద వర్షమోనండి. చూడండి ఎందుకో ఏంటో తెలియకుండా చక్కగా కూర్చుంది వాళ్ళ డాడీ ఒళ్ళు. సూది బయటికి కనిపించిన తర్వాత మాత్రమే ఏడ్చిద్దండి. ఫస్ట్ అయితే ఇంజెక్షన్ అని తెలీదు. చాక్లెట్ తింటుందండి. ఆమె ఏడ్చి గోల్ చేసిద్దేమోనని చెప్పేసి సూది చూసి వాళ్ళ డాడీ ముందుగానే చాక్లెట్ తెచ్చారనమాట. చూడండి పాపం ఏడుపు మొదలేసింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆషాఢ మాసం కదండి, అమ్మ గోరింటాకు తీసుకొచ్చి పిల్లలిద్దరికీ పెట్టిందనమాట. చాలా ఇష్టం అండి వీళ్ళకి పెట్టించుకోవటం, కానీ ఎక్కువసేపు ఉంచుకోవటం అయితే చాలా కష్టం అనమాట. చూడండి చక్కగా గోరింటాకు అయితే పెట్టించేసుకుంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ అయితే యశ్వితమ్మకు పెడుతుందండి. ఏం జరిగిందంటే ఇంకా క్రిష్టాకి సూది చిన్నప్పుడు ఎప్పుడో ఊహ తెలియక ముందు వేశారండి. ఇప్పుడు బ్లడ్ తీయటానికి నరం దొరక్క 2 సార్లు సూదిని అయితే గుచ్చారనమాట. ఆ టెన్షన్కి తను దడుచుకొని అయితే జ్వరం తెచ్చేసుకుందండి. చాలా బాగా ఏడ్చింది. తను చాలా సున్నితంగా ఉంటుంది అనమాట. చెయ్యి కూడా బాగా వాసిందండి. ఎందుకంటే తను బాగా మెలికలు తిరిగిందనమాట. ఆ టైంలో ఇంకా నేను కూడా వీడియో ఆపేసి తననైతే పట్టుకున్నాను. క్రిష్ట కూడా గోరింటాకు పెట్టించుకుంటుందండి. నిజంగా ఆషాఢ మాసం వస్తే చాలండి మా అమ్మ అయితే చక్కగా గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి వీళ్ళకైతే పెట్టిద్ది. చూడండి ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గోరింటాకు పెట్టించుకుంటున్నాను అని అయితే చెప్తుందండి క్రిష్ట. అక్కడ పెట్టమ్మమ్మ, ఇక్కడ పెట్టు, చాక్లెట్లా పెట్టమ్మమ్మ. మా అమ్మ వస్తే చాలండి చక్కగా మా అమ్మ చుట్టూ తిరుగుతారు అమ్మమ్మ అమ్మమ్మ అని. మా అమ్మ ఏ మాట చెప్పినా కూడా వింటారు. చూడండి అమ్మ నాకు ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు, మీరు కూడా కొంచెం సేపు ఉంచుకోండి పెడుతున్నాను కదా బాగా పండిద్దని అయితే చెప్తుంది. తను ఇంక చేతులకు పెట్టి వెళ్ళిన తర్వాత నేనైతే ఇద్దరికి కాళ్ళకి పెడుతున్నాను. యశ్వితమ్మ పెట్టి చేసుకుందండి. ఇప్పుడు క్రిష్ట కాళ్ళకి పెడుతున్నాను అనమాట. ఆషాఢ మాసం వచ్చిన వెంటనే నేను గోరింటాకు మా చెట్టుది కోసానండి. మాకు చెట్టు ఉంది, కానీ నేను వర్కులో టైం కుదరక ఇంకా మిక్సీకి అయితే వేయలేదండి గోరింటాకు. అందువల్ల అది ఎండిపోయింది. 2-3 రోజులు అట్లే ఉండిందనమాట ఇంకింట్లో. క్రిష్ట అయితే ఇంటి నిండా పారబోస్తే నేను ఇంక ఊడ్చేసాను. చూడండి కాళ్ళకి పెడుతున్నాను. ఇంటి పక్కన అమ్మాయి వస్తే వీడియో క్లిప్ తీయమంటే తీస్తుందనమాట. పిల్లలైతే ఇంకా నేను పెట్టిన కొంచెం సేపు కూడా ఉంచుకోలేదండి, తీసేసుకున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళకి పెట్టించుకోవటం ఇష్టం, కానీ ఎక్కువసేపు ఉంచుకోవటం అయితే ఇష్టం ఉండదనమాట. చీదర అనిపించేసి తీసేశారు.
ఇంకా కృష్ణమ్మ అయితే చక్కగా గోరింటాకు పెట్టించుకుంది. యశ్వితమ్మ అయితే కాళ్ళకు పెట్టించుకొని ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి అయితే చక్కగా తనకి తానే పెట్టుకుంటుందండి. అది కూడా చూస్తారు మీరు. కృష్ణ చూడండి కోతి వేషాలు వేస్తూ గోరింటాకు పెట్టించుకుంటుంది. మమ్మీ నీకు పూస్తా అని నన్ను బెదిరిస్తూ అలా పెట్టించుకుంటుందన్నమాట. ఇప్పుడు యశ్విత కూడా చూడండి ఎంత ముచ్చటగా చేతులకు పెట్టుకుంటుందో ఒకసారి. మా ఇంటి పక్కన అమ్మాయి వీళ్ళ ముద్దు పనులైతే భలే వీడియోస్ తీసిద్దండి. వీళ్ళు ఇలా గోరింటగా పెట్టుకుంటే తనకి చాలా ముచ్చట అనిపించి సొంతంగా పెట్టుకుంటున్నారు ఇంత చిన్న వయసుకి, గ్రేట్ పిన్ని అని చెప్పేసి వీడియో అయితే తీస్తుందండి. అమ్మ పెట్టిన గోరింటాకు చైన్ అయితే కడిగేసుకున్నారు చూడండి. లైట్గా పండింది. లైట్గా అంటే పర్లేదండి, కొంచెం బాగానే పండింది. ఇద్దరు అక్క పెట్టుకుంటుందని చెప్పేసి చెల్లి కూడా చక్కగా తనకు తానే పెట్టుకుంటుంది. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలనేనండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే నేను రికార్డ్ చేసుకునేది. ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా నాకు వీడియోస్ తీయటం చాలా ఇష్టం.